వెల్కమ్ టు లతా ఛానల్. ఈరోజు మనం మ్యాకరోనీస్ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు ½ కేజీ, మ్యాకరోనీస్ ½ కేజీ, నూనె సగం కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 4-5, బీన్స్ 1 స్పూన్, కరివేపాకు రెమ్మలు 2, పచ్చి బఠానీలు 1 స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ 1 స్పూన్, తరిగిన కొత్తిమీర 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి తగినంత. ఇప్పుడు టమాటోలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు వేడెక్కిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకొని మరిగించుకొని ఇప్పుడు మ్యాకరోనీస్ని ఇందులో వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మ్యాకరోనీస్ని మెత్తగా ఉడికిన తర్వాత చూసుకొని జల్లిగంటెతో తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని చిటపటలాడించాలి. ఆ తర్వాత పచ్చి బఠానీలను వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బీన్స్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని తరిగిన టమాటాలను ఇందులో వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాత మిరియాల పొడి వేసుకొని ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు, మరొక స్పూన్ కారం వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. టొమాటోలు మెత్తగా ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మ్యాకరోనీస్ని ఇందులో వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. చివరగా నిమ్మరసం ఇంకా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మ్యాకరోనీస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, మ్యాకరోనీస్ రెడీ. వేడివేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.